ఓం శ్రీ గురుభ్యో నమ. విద్యార్థులు ప్రతిరోజు చదువుకోవలసిన 7 శక్తివంతమైన శ్లోకాలు. వీటిని చదువుకోవడం వల్ల వారి యొక్క జీవితాలలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. ప్రతి విద్యార్థి జీవితంలో చదువు అనేది ఒక తపస్సు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ వల్ల ఏకాగ్రత కుదరడం లేదు. దీనికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి మన ప్రాచీన సంస్కృతిలో విద్యార్థుల మేధస్సును, జ్ఞాపక శక్తిని పెంచడానికి అద్భుతమైన మార్గాలను మునులు, ఋషులు సూచించారు. వాటిని కొన్ని శ్లోకాల రూపంలో శాస్త్రాలలో పొందుపరచడం జరిగింది. ఈ శ్లోకాలను చదవడం వల్ల కేవలం చదువు మాత్రమే కాదు, ఈ శ్లోకాల ఉచ్చారణలో వచ్చే శబ్దము మన మెదడులో నరాలను ఉత్తేజితం చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో విద్యార్థులు ప్రతిరోజు పఠించాల్సిన 7 అత్యంత శక్తివంతమైన శ్లోకాలు, వాటి యొక్క అర్థాలతో సహా నేర్చుకుందాము. ఇవి స్టూడెంట్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని గణనీయంగా పెంచుతాయి. ఇప్పుడు శ్లోకాలు చదువుతూ వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. అన్నింటిలోకి మొదటి శ్లోకము సరస్వతి ప్రార్థన. జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి దేవిని స్మరిస్తూ ప్రతిరోజు మన చదువును మొదలు పెట్టాలి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. దీని యొక్క భావం ఏమిటి అంటే, వరాలనిచ్చే ఓ సరస్వతీదేవి, నీకు నమస్కారము. నేను చదువును ప్రారంభిస్తూ ఉన్నాను. నాకు ఎప్పుడు విజయాన్ని కలిగించేలా దీవించు తల్లి అని ఆ చదువుల తల్లిని వేడుకోవడం జరుగుతూ ఉంది. తర్వాతది గురు ప్రార్థన. ఇది అత్యంత ముఖ్యమైనది. చదువుల తల్లి తర్వాత చదువులు నేర్పే గురువు గారు ముఖ్యులు. గురువును దైవంగా భావించి చేసేటటువంటి ప్రార్థన ఇది. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని భావము, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే పరమశివుడు, గురువే సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపం. అటువంటి సద్గురువుకు నా నమస్కారాలు అని గురువందనం చేయాల్సిందే. ప్రతినిత్యము ఈ శ్లోక పారాయణం చేయవలసిందే. మూడవది గాయత్రి మంత్రం. ఇది బుద్ధిని ప్రేరేపించే అత్యంత శక్తివంతమైన మంత్రం. విద్యార్థులకు ఏకాగ్రతను, మేధస్సును ప్రసాదిస్తుంది ఈ మంత్రం. దీన్ని ఎవరైనా పఠించవచ్చు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే, లోకాలను ప్రకాశింపజేసేటటువంటి ఆ సూర్య భగవానుని దివ్య తేజస్సును మేము ధ్యానిస్తూ ఉన్నాము. ఆ పరమాత్మ మాకు సద్బుద్ధులను ప్రసాదించి సన్మార్గములో ప్రయాణించేటట్లు చేయునుగాక అని గాయత్రి అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాం. తర్వాత శాంతి మంత్రం. ఇది జ్ఞానం కోసం పనికొస్తుంది. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించమని భగవంతుని వేడుకునేటటువంటి ప్రార్థన. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. దీని భావం ఏంటంటే, నన్ను అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుండి వెలుగు వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు నడిపించు స్వామి అని భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. తరువాతది వినాయక శ్లోకం. మన చదువులో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని, చదువుకు సంబంధించిన ప్రతి విషయం కూడా అత్యంత సమర్థంగా పూర్తి చేయాలని విఘ్నేశ్వరుని వేడుకోవాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. దీని భావము,
వంకర తొండము, భారీ శరీరము కలిగిన కోటి సూర్యుల తేజస్సుతో విరాజిల్లే ఓ వినాయక దేవా, నే చేసిన పనులన్నీ ఎల్లప్పుడూ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడు స్వామి అని విఘ్నేశ్వరుని వేడుకుంటూ ఉన్నాం. ఐక్యత కోసం గురువు శిష్యుడు ఇద్దరూ కలిసి సామరస్యంగా విద్యను అభ్యసించాలని కోరుకున్నటువంటిది ఈ శ్లోకము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే, భగవంతుడు మనల్ని అంటే గురు శిష్యుల్ని రక్షించుగాక, మనల్ని పోషించుగాక, మనమిద్దరము కలిసి ఉత్సాహంతో చదువు నేర్చుకుందాము, మన చదువు ప్రకాశవంతంగా ఉండుగాక, మన మధ్య ఎటువంటి ద్వేషాలు కలగకుండా ఉండుగాక అని గురువు శిష్యులు ఇద్దరూ కలిసి భగవంతుని వేడుకుంటూ ఉన్నారు. ఇక చివరిది, మనకి ఎంత చదువు వచ్చినా దాన్ని వ్యక్తపరచడం అనేది ముఖ్యం. అందుకని ఈ శ్లోకాలన్నింటిలో కల్లా ముఖ్యమైనది హయగ్రీవ స్తోత్రం. ఈ హయగ్రీవ స్తోత్ర పఠనం వల్ల మనలో ఉన్నటువంటి వాక్చాతుర్యం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, మాట్లాడగలిగే శక్తి వస్తుంది. అన్నీ తెలిసి ఉన్న ఈ వాక్చాతుర్యం లేకపోతే చదువు నిరర్థకమవుతుంది. అందుకనే అత్యంత భక్తి శ్రద్ధలతో హయగ్రీవ మంత్రాన్ని పారాయణం చేద్దాం. జ్ఞానానందం మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. దీని యొక్క భావం ఏంటి అంటే, స్వచ్ఛమైన స్ఫటికము వలె నిర్మలమైన రూపము కలిగి జ్ఞానానంద స్వరూపుడై సకల విద్యలకు ఆధారభూతుడైన ఆ హయగ్రీవ స్వామిని నేను ఉపాసిస్తూ ఉన్నాను. ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల జ్ఞాపక శక్తి విద్యార్థుల్లో విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా ఈ రోజుల్లో విద్యార్థులు జ్ఞాపక శక్తి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చదివింది గుర్తుండకపోవటము, ఏకాగ్రత కుదరకపోవటము వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటికీ ఈ శ్లోకము రామబాణంలా పనిచేస్తుంది. మీ పిల్లల చేత ఈ శ్లోకాలను పారాయణం చేసి చూడండి, ఎంత శక్తివంతంగా పనిచేస్తాయో మీకే తెలుస్తుంది. ఈ హయగ్రీవ స్వామి సాక్షాత్తు సరస్వతీదేవికే జ్ఞానాన్ని ప్రసాదించారు. అందుకని హయగ్రీవ స్తోత్రం అంత ముఖ్యమైనది. ఈ శ్లోకాలని కూడా విద్యార్థులతో పారాయణం చేయించండి. ఈ శ్లోకాలన్నీ చదవడానికి 5 నిమిషాల టైం మాత్రం సరిపోద్ది. దానికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పని కూడా లేదు. మీ పిల్లల చేత 5 నిమిషాలు ఈ చెప్పిన 7 శ్లోకాలను నిత్యము పారాయణం చేయించండి. వారిలో వచ్చేటువంటి మార్పులను మీరే గ్రహిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులు, హితులు, స్నేహితులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోపై మీ సూచనలు, సలహాలు కూడా తెలపగలరు. విద్యార్థులందరికీ సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు, హయగ్రీవ కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః.